కృష్ణరాజు గారు మీరు చెప్పండి. చంద్రబాబు గారి మీద ఆయన పిఏకి సంబంధించి 2000 కోట్ల అక్రమాలు జరిగినాయని ఆ రోజుల్లో చెప్పారు. సిబిడిటీ ప్రకటించింది. ఐటీ నోటీస్ వచ్చింది. అట్లాగే స్కిల్ స్కామ్ తీసుకోమని ఈడీకి అట్లాగే చెప్పారు. అప్పుడు అసలు ఈడీ కానీ సిబిఐ కానీ ఏవి రాకుండా మేనేజ్ చేసుకోగలిగారు ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయినా కానీ. ఇప్పుడు అదే ఈడీని జగన్ గారి మీద ప్రయోగించాలని లావు కృష్ణదేవరాయల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందంటారా? ఈ మద్యం స్కామ్ అనేటువంటి ఒక లేని కేసుని తీసుకొచ్చి పెట్టారనేది వీళ్ళ వాదన. ఇప్పుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు రాయల్ ఛాలెంజ్. శ్రీకృష్ణ దేవరాయలు చాలా మంచి వ్యక్తి అండి. ఆయన పేరుని పెట్టారు, సరే మంచిదే. లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు గతంలో వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. ఇప్పుడు టీడీపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు. రేపు బీజేపీలోకి వెళ్ళి ఈ రెండు పార్టీలు తిట్టే ప్రమాదం ఉంటుంది ఆయనతో. అమిత్ షాని కలిశాడంట. అమిత్ షాని కూడా కలిశాడంట. అంటే చంద్రబాబు గారు పంపిస్తేనే కదా కలిసి చెప్పారు. ఆయన అమిత్ షాని కలిసిన మోడీ గారిని కలిసిన ప్రపంచ న్యాయస్థానాన్ని కలిసిన హేగులో ఉన్న ప్రపంచ న్యాయస్థానాన్ని కలిసినప్పటికీ కూడా ఇక్కడ ఏమీ స్కామ్ లేని చోట, అసలు స్కామే లేని చోట ఆరోపణలు చేస్తే అవి ఏమాత్రం నిలబడవు. అయితే స్కామ్ ఎక్కడుందంటే మీకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మద్యం పాలసీ, మద్యం విక్రయాల్లో స్కామ్ ఉన్నట్లుగా ఎవరు చెప్తున్నారండి? స్వయంగా తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ పత్రికలే చెబుతున్నాయి. మీకు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో ప్రధాన అంశం ఏంటంటే అక్కడ ఈ వీళ్ళకి అంటే మద్యం విక్రేతలకి మార్జిన్ పెంచారు. ఇక్కడ కూడా వాళ్ళు అడగకుండానే ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణ వ్యాపారులు అడగకుండానే వారికి 14% వారికి పెంచి ఇచ్చారు రేట్లు. అక్కడ మీరు మార్జిన్ పెంచారు మీరు అక్కడ. అంటే అక్కడే దాదాపు మీకు సంవత్సరానికి 3000 కోట్ల రూపాయలు మీరు లబ్ధి చేకూర్చారు, అయాచిత లబ్ధి చేకూర్చారు. అంటే అది స్కామ్ అవుతుందండి. రెండోది, ఈ ఎంఆర్పి కన్నా ఎక్కువగా రేట్లు వసూలు చేస్తుంటే ఈ ప్రభుత్వం చూడటం చూసి కూడా పట్టించుకోవడం లేదంటే వారికి కూడా దీంట్లో భాగం ఉందేమో అన్న భావన కలుగుతుంటే ఉందేమో అని చెప్పి ఆ పత్రికలు రాస్తున్నాయి. అంటే అది రెండో స్కామ్ అవుతుంది. అంటే స్కాములు చేసిన ఈ ప్రభుత్వ పెద్దలే దానిని డైవర్ట్ చేయడం కోసం చెప్పి, అంటే సొంత పత్రికలే మనకు వ్యతిరేకంగా రాస్తున్నాయి కాబట్టి మనం ఇతరుల మీద బురద చెల్లితే కొంత డైవర్షన్ అవుతుంది అనే ఒక డైవర్షనరీ టాక్టిక్స్ లో భాగంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటు ఆరోపణలు చేస్తున్నట్టు కనిపిస్తుందండి. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను గతంలో చెప్తానండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అనుసరించిన మద్యం పాలసీ అనేది నిజానికి దేశానికి ఆదర్శవంతమైంది. ఎందుకంటే ఆయన మద్యం రేట్లు పెంచారంటే ఆయన తద్వారా విజయవంతంగా ఎక్కడా లేని విధంగా మద్యం వినియోగం తగ్గింది. దేశంలో ఎక్కడా జరగలేదండి. రెండోది, మద్యం వినియోగం తగ్గించి రేట్లు పెంచడం వలన ఆదాయం పెరిగింది. మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఏళ్ల హయాంలో మీకు దాదాపు 55,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 1,05 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. అంటే ఇంత ఆదాయం వస్తే దీంట్లో మళ్ళీ 20,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిపోయిందని చెప్పి రాయల్ గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు అమిత్ షా గారికి చెప్తారు. అయితే ఇక్కడ ఆయనకు అర్థం కాదు ఏంటంటే మోడీ అమిత్ షాలు అనేవారు జగన్ కి మేలు చేసేవారే తప్ప కీడు చేసేవారు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 25 సార్లు పిఎం గారి అపాయింట్మెంట్ పొందిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండి. అంతేకాకుండా మోడీ గారు అమిత్ షా గారికి ఈయన మానస పుత్రుడు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. ఇవన్నీ చూస్తా ఉంటే వీరి ఆశలన్నీ కూడా అడి ఆశలు అయ్యే ప్రమాదం ఉంది. ఇది కేవలం వారిని అంటే ఈ వారి మీద వస్తున్న ఆరోపణల్ని తప్పించుకోవడానికి, ఆరోపణల మీద దీనికోసం అని చెప్పి ఒక డైవర్సిటీ పాలిటిక్స్ తప్ప ఇది మరేమీ కాదు కేసీఆర్ గారు. రైట్. ఫైనల్ గా ఇంకొకటి చెప్పండి. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మాది మంచి మాట ఇచ్చినట్టు మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నారంట చంద్రబాబు గారు. మీరు అది ఒప్పుకుంటారా? అయితే ప్రజలు ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి అంటారండి. ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాదు ఇది. ఎందుకంటే అప్పులు, అబద్ధాలు, అరాచకాలు, అక్రమారస్తులు, ఆమ్యామ్యాల ప్రభుత్వంగా నిన్న ఒక నెటిజన్ చేసిన కామెంట్ అండి అది. తర్వాత తాజాగా ఇంకొక బ్యాక్ స్టార్టింగ్ ఏంటంటే మెగా డిఎస్సి ప్రకటించాము అని చెప్పి చెప్తున్నారండి. ఈ మెగా డిఎస్సి కూడా ఒక ఏంటంటే ఒక బ్యాక్ స్టార్టింగ్ లాంటిది. ఎందుకంటే
పాపం చాలా మంది నిరుద్యోగులు ఆశగా ఎంతో కాలం నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రకటించేశారని చెప్పి అన్నారండి. అయితే దానికి చాలా తెలివిగా ఆయన ఒక లింక్ పెట్టారు. అదేమిటంటే దీంతో పాటు ఎస్సీ వర్గీకరణతోనే దీనిని డిఎస్సి భర్తీ చేస్తామని చెప్పి అన్నారండి. అదే వారి మీద చేస్తున్న సర్జికల్ స్ట్రైక్. అంటే ఈ డిఎస్సి ఆశావాహుల మీద చంద్రబాబు నాయుడు చేసిన సర్జికల్ స్ట్రైక్ ఏమిటంటే దానిని ఎస్సీ వర్గీకరణతో లింక్ చేయటం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఇవాళ తేలే అంశం కాదండి. ఎందుకంటే మీరు ఆర్డినెన్స్ ఇచ్చిన చట్టరూపంలో రావాలంటే మండలిలో వారికి బలం ఉండాలి, అది లేదు. తర్వాత మాలలు తిని ఇప్పటికే కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్తే ఆ వర్గీకరణ జరగదు. ఆ వర్గీకరణ జరగకపోతే ఈ డిఎస్సి ఉండదు. మరోసారి ఫైనల్ గా టైం అయిపోయింది. అవినాష్ ఇష్యూ గానీ ఈ మంచి ప్రభుత్వం చెప్పుకుంటుంది దాని మీద సంక్షిప్తంగా ఒక వాక్యం. దారుణం సార్, సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్షన్ లో ఉంది. సిబిఐ డైరెక్షన్ లో ఉంటే సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ వేసిందట రాష్ట్ర ప్రభుత్వం. ఏది అవినాష్ రెడ్డి గారును మన పిఏ కృష్ణారెడ్డి, అలా ఎవరైతే వివేకానంద రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి వాళ్ళిద్దరు కలిసి చేశారని చెప్పి అసలు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు దర్యాప్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు వచ్చి 10 నెలలు అయిందండి. ఈ 10 నెలల్లో వాళ్ళు ఏమైనా దర్యాప్తు చేశారు? దీని మీద లేదు కదా. మరి ఎట్టా అదన పిటిషన్ వేసేసింది రాష్ట్ర ప్రభుత్వం? అంటే కక్ష సాధింపుగా వెళ్ళాలనేది క్లియర్ టార్గెట్గా పెట్టుకున్నారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం అన్నారు కదా, ఆ మంచి ప్రభుత్వం ముందు కొన్ని మాటలు చెప్పాల్సింది సార్. ఏమని, మేము 2,70,000 మంది వాలంటీర్లు తీసేసాం, ఇది చాలా మంచి ప్రభుత్వం. 30,000 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని కన్సల్టెంట్లుగా ఈ 10 నెలల్లోనే రిక్రూట్ చేసి సంవత్సరానికి 750 కోట్లు శాలరీలు ఇస్తున్నాం, ఇది చాలా మంచి ప్రభుత్వం. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నాం, చాలా మంచి ప్రభుత్వం. వచ్చిన సంవత్సరంలోనే 10 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు ఏది మామూలుగా చేశాము, మళ్ళీ అమరావతి పెడితే ఇంకొక 50,000 కోట్లు చేసాం. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అని మళ్ళీ చెబుతున్నారంటే ఇది అప్పు తెచ్చి ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, జర్మనీ సంస్థ నుంచి 5,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, ఇంకా మిగిలిన సంస్థల నుంచి ఇంకొక 20,000 కోట్లు చేయబోతున్నాం అని చెప్పి మరి ఎట్లా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అయింది చెప్పాలి. ఇవన్నీ మేము ఎట్లా అప్పులు తెచ్చాం, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. పక్కన పెడితే మీరు అన్నట్టు ఇందాక అబద్ధాలు అసత్యాలు ఇందాక బాగా ప్రాసలో చెప్పారు కృష్ణరాజు గారు. అట్లానే ఇవన్నీ చెప్పి ఇన్ని ఎంతమందిని తీసేసాం, 2 లక్షల ఉద్యోగాలు తీసేసాం ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 11,70,000 ఉండేది, ఇప్పుడు 9,70,000. ఈ 10 నెలల్లో 2 లక్షల మంది తీసేసాం, ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెబితే సింక్ అయ్యేది. రైట్. కృష్ణరాజు గారు అలాగే చెప్పండి కంప్లీట్. ఇప్పుడు నిన్న నారాయణ గారు, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ప్రకటన చేస్తూ ఈ భారతదేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చెప్పంటారండి ఆయన. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదా? మొదటి మీరు ఉందని చెప్పారు, గెజిట్ నోటిఫికేషన్ చెప్పన్నారు, 50,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పంటున్నారు. ఎంత చేస్తే రాజధాని లేదా? అంటే వీరు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి నిజంగా అమరావతి కాదు, భ్రమరావతి అని చెప్పి పదే నిరూపిస్తారు కేసరి గారు. ఒక్క సెకండ్, ఇందాక చెప్పినట్టు లోకేష్ కూడా అదే చెప్పాడు. మన ఇండియా టుడే రాజ్దీప్ గారికి ఇంటర్వ్యూ ఇస్తే తెలంగాణకు హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, మీ ఆంధ్రప్రదేశ్కి ఏముందంటే నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటున్నాడు. రాజధాని అక్కర్లేదు, మాకు విశాఖపట్నం నగరం ఉందండి, అమరావతి కొత్త నగరాన్ని నిర్మించుకుంటే ఏం చెప్పట్లేదు. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, ఏం చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అసలు అబద్ధాలు చెప్పడంలో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా ఉంది ఇదంతా. నేను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదంట, గైర్హాజరయ్యాడు. పరిపాలన చూస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరయ్యాడంట, మరి అదేంటో అర్థం కాదు. మరి ఆయన మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ కి లేదా జగన్మోహన్ రెడ్డి గారి కలెక్టర్ మీటింగ్ అయ్యి ఒకవేళ ఏదైనా ఒక మంత్రి ఏదన్నా అనివార్య కారణాల వల్ల ఆయన ఎక్కడన్నా వేరే విదేశాల్లో ఉండో లేదా ఆయన హెల్త్ ఇష్యూస్ రాకపోతే ఈ మంత్రి ఎందుకు రాలేదు క్వశ్చన్ మార్క్ పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఖాళీగా కుర్చీ కూడా పెడతారంట. వాళ్ళు దీనివల్ల రాలేదని వాళ్ళు చూడండి, ఏదో వ్యక్తిగత కారణాలు ఏదో అనివార్య కారణాలు చెప్పాలి కదా, ఏ కారణాల వల్ల రాలేదు. రైట్. మరి ఆ స్థాయిలో ఉంది ఆయన చిత్తశుద్ధి. రోజు సనాతనని ఇతర రాష్ట్రాలు తిరిగి ఏదో గందరగోళం చేస్తున్నాడు మరి ఆయన.